సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలో ఉన్న పాషమైలారంలో ఇండస్ట్రియల్ పార్క్లో ఏదైతే జరిగిందో సిగాచి కంపెనీలో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో ఇప్పటికి కూడా 9 మంది మృతదేహాలు లభ్యం కాలే. అయితే ఆ 9 మందికి సంబంధించిన ఆచూకీ కానీ వారికి సంబంధించిన జాడ కానీ దొరకకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు సిగాచి కంపెనీ వద్ద కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ప్రమాదం జరిగి 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ 39 డెడ్ బాడీస్ని అక్కడున్న రెస్క్యూ టీము గుర్తించింది. వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్న పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలో ఉన్న మరో 3 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాటిని భద్రపరిచిరు. కొన్ని 28 వరకు ఇప్పటివరకు ట్రేస్ అవుట్ చేసిరు. మరొక 11కి సంబంధించి ఇంకా కూడా ఎవరిది అనేది DNA పరీక్షల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే ప్రయత్నం అయితే సాగుతుంది. అయితే 39 డెడ్ బాడీస్ దొరికినాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా మరొక 9 మందికి సంబంధించి ఇంకొక 9 మందికి సంబంధించిన జాడ లేకపోవడం, వారికి సంబంధించిన డెడ్ బాడీస్ కూడా అక్కడ లభ్యం కాకపోవడం, ఆ కుటుంబ సభ్యులు ఆ కంపెనీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ 5 రోజుల నుంచి NDRF, SDRF, హైడ్రా, స్థానికంగా ఉన్న GHMC సిబ్బంది కూడా అక్కడ మున్సిపల్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు, అదేవిధంగా కూలిపోయిన భవన శిథిలాలను ఇతర ప్రాంతానికి తరలిస్తూ ఏదైతే ఇంకా ఆ యొక్క శిథిలాల కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయా అనే వెతుకులాట ఇప్పటికీ 5 రోజులుగా కొనసాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా సహాయక చర్యలు, ఆ యొక్క గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరొక 9 మందికి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు 9 మంది ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. పాపం అక్కడికి వచ్చే అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, నేతల కాళ్ళపైన పడి వారి యొక్క కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ని అప్పచెప్పాలంటూ ప్రాధేయపడుతున్న హృదయ విదారకమైన సంఘటనలు మనకు సిగాచి కంపెనీ వద్ద, అదేవిధంగా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనిపిస్తున్నాయి.